మాకు ఇంటి దగ్గర 30 సెంట్లు ఉన్నది. ఏటా ఈ మామూలు గడ్డి పోతుంటే అది ఎమ్మటే ఎండిపోతున్నది. ఈ సంవత్సరం ఏం చేస్తాం, ఇంట్లో మోటార్ ఉంది కాబట్టి మొత్తం మల్లు కట్టుకొని మొత్తం పెళ్ళ చేసి నాటుకున్నాం. మొక్క ఇది తీసుకొచ్చి దుబ్బులు తీసుకొచ్చి నాటిన తర్వాత ఒక్కొక్క దుబ్బు ఈ ప్రదేశంలో ఉన్నది. ఎటు తిరిగి అయినా 3 గేదెలకి రోజుకు 2 మోపులు చొప్పున 3 గేదెలు సరిపోతుంది మేత. మనం కోసేటప్పుడు పైకని కొయ్యొద్దు, కిందికల్లా మొదటికల్లా కోస్తే మళ్ళీ మంచిగా పిలకలు కూడా బాగా ఎలుపుగా వస్తాయి. మనం పైకి కోసినామనుకో ఇంత పిలకలు రావు అన్నమాట. పైకి కోస్తే ఎమ్మటే ఎండిపోతున్నాయి దుబ్బులు, కిందికి కోసినప్పుడు బాగా వస్తాయి దుబ్బులు. కానీ 3 గేదెలు మటుకు ఇంటికాడ ఉంచుకొని మేపుకోవచ్చు. 30 సెంట్లలో 3 గేదెలు మేపుకోవచ్చు. రోజుకు 3 మోపులు గడ్డి ఓ పక్క కోస్తుంటే ఓ పక్క వస్తూనే ఉంటుంది. ఎవరికైనా తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఈ సూపర్ గడ్డి వేసుకుంటే 3 గేదెలు మటుకు 10 సెంట్లు ఉన్నా కానీ ఒక గేదె మేపుకోవచ్చు. ఇంటికాడ కట్టేసైనా మేపుకోవచ్చు. మనకి పాలతోని కూడా బాగా ఇబ్బంది ఉండదు. పాలు ఇబ్బంది కూడా బాగా పెరుగుతాయి. మనం ఎంత కోస్తుంటే అంత పెరుగుతుంటుంది. బాగా ఎత్తున్నప్పుడు కోస్తే మటుకు పిలకలు రావు. మోయనంగా ఇట్లున్నప్పుడే కొయ్యాలి. ఇట్లున్నప్పుడు కొత్తేనే పిలకలు మంచి కింద నుంచి బాగా వస్తాయి. మనం ఎత్తుగా ఎత్తు పెరిగినప్పుడు కొయ్యొద్దు. ఈ ప్రదేశంలో గడిగి వస్తుంటే పిలకలు బాగా వస్తాయి. మన గేదెలు కూడా దంటు పోకుండా మంచిగా నవ్వులుతాయి. మరీ చిన్నగా ఉన్నప్పుడు కూడా కొయ్యొద్దు. ఇట్లా ఉండాలి, ఈ సైజు ఉండాలి గడ్డి మట్టుకు. ఈ సైజు ఉన్నప్పుడే గడ్డి కోసుకోవాలి. 10 సెంట్లు ఉన్నా కానీ ఒక గేదెను కట్టేసుకుంటే 1000 బౌలు వేసినా కానీ సరిపోద్ది.